ఇంకా ఇదేంటిది మనకు అస్సలు అర్థమైతలే. హాస్పిటల్‌కి పోయినప్పుడల్లా ఇంకా డాక్టర్ అయితే నువ్వుల లడ్డు, పల్లీలు అవి తినేసి అని అంటున్నారు. ఇంకా ఇట్లా కాదనేసి ఇంకా ఈరోజైతే నువ్వుల లడ్డు అయితే ట్రై చేస్తున్నాను. పావు కిలో నువ్వులైతే తీసుకొని ఇంకా సరిపడంత బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి అంటారా గిన్నె అంటారా ఇంకా మీ ఇష్టం. నేనైతే కడాయి అంటాను, ఒక్కోసారి గిన్నె అంటాను, నోటికి ఏది వస్తే అది చెప్పేస్తాను. ఇంకా ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకా నువ్వులన్నీ దాంట్లో వేసుకొని మంచిగా చిటపిటలాడేలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు మాడిపోతే మనకు చేదు వాసన అనేది వస్తుంది. ఎక్కువ ఫ్రై కాకుండా ఇలా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాము. అదే గిన్నెలో అయితే ఇంకా మనం బెల్లం అయితే వేసుకుందాము. బెల్లం వేసుకొని కొంచెం అంతా వాటర్ అయితే తీసుకుందాము. ఆ బెల్లం కరగాలి కదా, వాటర్ తీసేసుకొని కొద్దిగా అంతా వాటర్ ఒక 2 నుంచి 3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెము ఉప్పు అనేది వేసుకోండి, కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఉప్పు యాలకుల పౌడర్ అయితే వేయట్లేదు, మీరైతే వేసుకోండి ఖచ్చితంగా. ఇంకా టేస్ట్ రెట్టింపు కావాలంటే ఇంకా డాక్టర్ అయితే హాస్పిటల్కి పోయినప్పుడల్లా ఇవి తింటే బాగుంటుంది, ఇవి ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ తినాలి, లేదంటే 365 డేస్ ఇంట్లో వాళ్ళందరూ తినాలి అంటే మనకు అంత చేసేంత ఓపిక అయితే ఉండదు. ఇంకా బయటవి కొనుక్కొచ్చుకుంటే ఊకే బయట టేస్ట్ అయితే బాగలేవు కాబట్టి ఇంకా ఈరోజు ఏమన్నా కానీ ఇంట్లోనే అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అక్కడ పాకం అయితే అయిపోతుంది మనకు. ఇంకా ఇంకో ప్లేట్ తీసుకొని ఇంకా ఆ ప్లేట్లో అయితే నెయ్యి అయితే రాసుకున్నాను. ఇంకా పాకం రెడీ అయిపోయిన తర్వాత చల్లారిన నువ్వులు దాంట్లో వేసుకొని పాకంలో కలుపుకొని ఇంకా అవైతే పాకం మొత్తము దీంట్లో వేసేసుకొని ప్లేట్లో వేసుకొని మనం నువ్వుల లడ్డు అనేది చేసుకోవడం అనమాట. దీనివల్ల లాభాలు బెనిఫిట్ అనేది ఏంటిదో చూసిద్దాం. నువ్వుల లడ్డు పోషకాలు చాలా ఉంటాయి. నువ్వులు బెల్లం కలిపి తింటే ఈ లడ్డూలో కాల్షియం, ఐరన్, ప్రోటీను మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అందిస్తాయి. ఎముకలు బలంగా మార్చడం, రక్తహీనతో బాధపడుతున్న వారు ఈ నువ్వుల లడ్డు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే నేను రక్తహీనతో బాధపడుతున్నాను కాబట్టి నువ్వుల లడ్డు అయితే తీసుకుంటున్నాను. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది మరియు చలికాలంలో శరీరానికి వేడినిస్తే తక్షణము శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నువ్వులో ఫైబరు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఫైబర్ అనేది అధిక ఉంటుంది. ఇంకోటి మీకు ముఖ్యమైనది చెప్పాల్సింది ఏంటిదంటే ఋతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పులు తగ్గించడంలోని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లోకి ఇవి సహాయపడతాయి అన్నమాట. బలహీనత, తల తిరగడం వంటి ఉన్నప్పుడు మనమైతే నువ్వుల లడ్డు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. నువ్వుల్లో విటమిన్ ఈ ఉంటుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు నువ్వుల లడ్డు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఇంకా తినడం అయితే మర్చిపోతామా? ఖచ్చితంగా అయితే తినాలి. కుదిరితే ఇంట్లో వేసుకోండి, లేదంటే బయట తెచ్చుకొని అయితే కాదు ఖచ్చితంగా తినండి. నువ్వుల లడ్డు అయితే ప్రతిరోజు నువ్వుల లడ్డు కాకుండా నువ్వులు అయితే కడుపులో అయితే ఒక 1 స్పూన్ ఇంత అయితే ఖచ్చితంగా పోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా డాక్టర్ అయితే ప్రతిసారి పోయినప్పుడు ఏ ఇష్యూస్తో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వుల లడ్డు, బెల్లము, పల్లీలు, పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు అవైతే ఖచ్చితంగా తినండి అని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకు మన కోసమే కాబట్టి చెప్తున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా తినడం మాత్రం మర్చిపోకుండా. ఇంకా నేనైతే ఈరోజు నువ్వుల లడ్డు అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చాయి. నేను వారానికి సరిపడంత చేసుకున్నాను, కానీ ఈ వారానికి వస్తాయా రావా అనేది చూడాలి. ఇంకా అందరూ తింటారు కాబట్టి పొద్దున్న సాయంత్రము తినడం అయితే బెస్ట్ అనమాట. ఇంకా పిల్లలకైతే బాక్స్లో కూడా ఒకటి వేసి అయితే పంపిస్తాను. ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే కొద్దిగా అంతా నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా తొందరగా చెప్పేసి ఇంకా పడుకుందాం అనేసి ఫాస్ట్గా చెప్తున్నాను. నాకు తెలిసినంత సమాచారం అయితే మీకు ఇచ్చాను. ఇంకేమన్నా ఉంటే మీరు కూడా కామెంట్ అయితే చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.